హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పుట్టి వీడియో. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. మీ అందరూ చేసే ప్రతి పనిలో సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ శివుని ఆశీస్సులు మీ అందరికీ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఈ శివరాత్రిని చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మనం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళబోతున్నాను. నేనైతే టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం మంచిగా చేసేసుకొని ఆ తర్వాత తిరునాళ్ళకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు నేనైతే రెడీ అయ్యి వచ్చేస్తాను. రెడీ అయ్యి వచ్చిన తర్వాత మనం టెంపుల్కి వెళ్ళిపోదాం. ఓకే, బాయ్ బాయ్. నేనైతే సక్సెస్ఫుల్గా దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాను. ఇక్కడ యాగాలు హోమాలు చాలా చేస్తున్నారు. గుడి అయితే చాలా రష్గా ఉంది, చూసుకొని వెళ్ళాలి. గుడి ఆధ్వర్యంలో వచ్చిన భక్తులందరికీ అన్నదానం చేస్తున్నారు. దేవుడు ప్రసాదం అంటే ఎవరు తినరు చెప్పండి. నేనైతే కంపల్సరీగా మొహమాట పడకుండా శుభ్రంగా తింటాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు మేమందరం కలిసి కోరికి బయలుదేరాం. కోరికి వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ తో కలిసి వీళ్ళ ఇంటికి వచ్చాము తను తీసుకెళ్దామని. ఇప్పుడు కోరికి వెళ్ళి అక్కడ జైంట్ వీల్ అన్ని ఎక్కి బాగా ఎంజాయ్ చేద్దాము. ఓకే, మీరు కూడా చూడండి. ఏంటి షాక్ అయ్యారా? కోరియని పట్టుకుని కోరి అంటుంది ఏంట్రా అని. చిన్నప్పటి నుంచి అందరు అక్కడికి వెళ్ళొచ్చి కోరి తిరణాలా అనేవాళ్ళండి. అలా అలవాటు అయిపోయింది. ఒకసారి సడన్ గా అలా వచ్చేస్తూ ఉంటది. ఫ్రెండ్స్ తో కలిసి తిరునాళ్ళకి వస్తే భలే ఉంటుందండి. నాకు భలే అనిపిస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు విషయాలన్నీ ఒకసారిగా గుర్తొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు మా అమ్మను కూడా నేను ఇలాగే బొమ్మ కొని అంటే ముడ్డు మీద 2 వీకేది. కానీ ఇప్పుడు నేనే వచ్చి కొనుక్కుందాం అంటే ఎద్దులో ఉన్నావు బొమ్మలతో ఆడుకుంటావా అంటారు ఎవరైనా చూస్తే. అందుకని ఏం కొనుక్కోను. కానీ చాలా బాగుంటది ఇట్లా తిరునాళ్ళకి వస్తే మాత్రం. ఎల్లు ఈ మాటలు కూడా పెడతా ఉండు. ఎంత? మామిడికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అది పచ్చి మామిడికాయలు ముక్కలు కోసి దాని మీద ఉప్పు కారం చల్లుకొని తింటూ ఉంటే బా ఉంటది, సూపర్. నార్మల్ డేస్లో మాత్రం ఇక్కడ గుడి ఒకటి ఉందా అనిపిస్తుంది. కానీ శివరాత్రి రోజు మాత్రం ఇది ఆ గుడేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ రకంగా జనాలు కితకితలాడిపోతారు. ప్రభలు కట్టుకొని దర్శనం కోసం అంతలాగా ఎక్కడెక్కడ జనాలు అందరూ వస్తారు. ఉందండి చిన్నట్టున్నాయి. అయ్యో
గజ గజ వణికి నీ అమ్మ. అలాంటప్పుడు రాకూడదు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆ? Later. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. A few moments later. రామ్మా దా. ఇదంతా టెన్షనే. వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నల్ల కాకులా గంటలో తిరిగి తిరిగి 3 కోతులు కొబ్బరి చెప్పు దొరికినట్టు 3 పుచ్చకాయ ముక్కలు కొనుక్కొని తింటా వెళ్తున్నాం మేము. ఫైనల్గా క్వారీ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం తిరిగాము. జైంట్ వీల్, కొలంబస్, అలాగే డిస్కో డ్యాన్స్ అన్నీ ఎక్కాము. బాగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళిపోతున్నాము. చాలా లేట్ అయింది. ఏంటి ఏంటి మళ్ళీ షాక్ అయ్యారా? ఇదేంటి ఇది డిస్కో డాన్స్ అంటుంది ఏంటి అని షాక్ అయ్యారా? బ్రేక్ డాన్స్ అనే పేరు సడన్ గా గుర్తు రాలేదు, అందుకే డిస్కో డాన్స్ అని చెప్పాను. ఏం అనుకోకండి, మళ్ళీ ఇది కూడా తెలీదా అనకండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అది గైస్, ఇప్పుడు క్వారీ తిరణాలని వదిలి వెళ్ళిపోయే సమయం అయితే ఆసన్నమైంది. వెళ్ళిపోదాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఈ కథ చూడండి, కామెడీగా ఉంది కాబట్టి మా ఫ్రెండ్ది ఏదో స్టైల్ కోసం పెట్టుకున్నాను. కొంచెంసేపు ఎచ్చులు పోవాలి కదా, అందుకని ఇవే తగ్గించుకుంటే మంచిది. ఆగండి ఆగండి, ఇంకా అయిపోలా. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా, కొంచెమైనా నవ్వుకునే ఉంటారు కదా. నా కోసం ఒక్కసారి అలా లైక్ చేసి వెళ్ళండి, షేర్ చేయండి నా వీడియోని. అప్పుడు ఇంకొంతమంది చూస్తారు, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి ప్లీజ్.